నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి మనం చూసుకుంటే తీవ్రవాదులకు నిధులు వెళుతూ ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ కస్టమ్స్ మరియు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో ఉమ్మడి సహకారం మరియు సమాచార మార్పిడిని పెంపొందించే లక్ష్యంతో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధులను ఎదుర్కోవడానికి రెండు డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయనున్నాయి. అలాగే దీనికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం MOU పైన రెండు డిపార్ట్మెంట్లు సంతకం చేయడం జరిగింది. అధికారుల సమక్షంలో, సీనియర్ నాయకుల సమక్షంలో ఈ యొక్క ఒప్పందం పైన అధికారులు సంతకాలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో మనీ లాండరింగ్ కానీ, ఆర్థిక నేరాలు కానీ, అలాగే ముఖ్యంగా తీవ్రవాదులకు నిధులు వెళుతూ ఉన్నాయన్నమాట. మనీ లాండరింగ్ రూపంలో ఈ యొక్క తీవ్రవాదులకు నిధులు వెళ్లకుండా అరికట్టాలని చెప్పేసి, అలాగే కువైట్లోని కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అయితే సోషల్ మీడియాలో రెచ్చగొట్టడం, తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడం, వ్యాప్తి చేయడం, అలాగే కువైట్లోని యువత ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసుకుని ఎలాగైనా సరే వారిని తీవ్రవాద సంస్థల్లో చేర్పించి తీవ్రవాద భావజాలాన్ని కువైట్లో పెంచి పోషించాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్న నేపథ్యంలో ఆ యొక్క ప్రయత్నాలను అడ్డుకోవాలని చెప్పేసి కస్టమ్స్ జనరల్ డిపార్ట్మెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రెండు అయితే MOU పైన సంతకం చేసి, అలాగే ఉమ్మడి సహకారంతో తీవ్రవాదులకు వెళుతూ ఉన్న నిధులపైన ప్రత్యేక నిఘా పెట్టి మనీ లాండరింగ్ నిధులను కూడా అడ్డుకోవాలని చెప్పేసి కువైట్లోని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం అందరికీ అన్నం పెడుతూ ఉందన్న. కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఆ యొక్క దేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులతో చేతులు కలుపుతూ ఉన్నారో అటువంటి వారు పోలీసులకు తొందరగా పట్టుబడాలని చెప్పేసి కువైట్ దేశం చాలా సురక్షితమైన దేశం. ఆ యొక్క దేశాన్ని కూడా చెడగొట్టాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఆటలు సాగవని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.